ద డార్క్ రియాలిటీ ఆఫ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ని సెలెక్ట్ చేసుకుంటే జీవితం ఏమైపోతుంది? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీస్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు? అప్పుడెప్పుడో ప్రమోట్ చేసి ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్కి బానిసలు అయ్యి టీనేజర్స్, యువత లైఫ్ ఎట్లా ఖరాబ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ రన్ చేసే ప్రమోటర్స్, పబ్లిసిటీ చేసే మన సెలబ్రిటీస్, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరి మధ్య అసలు డబ్బులు ఎట్లా చేతులు మారుతున్నాయో చూద్దాం. ఈ గ్యాంబ్లింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇట్లా విచ్చలవిడిగా నడుస్తుంటే తెలంగాణ గవర్నమెంట్, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తేనే ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నాయా? దీంట్లో వీసీ సజ్జనార్ గారి పాత్ర ఎంత ఉందో చూద్దాం. సజ్జనార్ గారితో పాటు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, ఈయన రోల్ ఎంత ఉందో కూడా చూద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ స్టేట్లో ఎంతమంది యువత నాశనం అయిపోయారు, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి? ఈ టాపిక్ మీద మన హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ మరియు ప్రకాష్ రాజ్ గారు ఎలా స్పందించారో చూద్దాం. అంతేకాకుండా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని బయోవార్తో కంపేర్ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది బయోవార్ అంటే ఏందో, తెలియకపోయినా ఇందులో చూద్దాం మనం. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ ఈ బెట్టింగ్ యాప్స్ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఊరిని, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని ఎట్లా ఖరాబ్ చేస్తున్నాయో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ద రైజ్ ఆఫ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఫస్ట్ వీళ్ళ ప్రమోషన్స్ ఎట్లుంటాయి అంటే 100 బెట్టు, 1000 వస్తాయి, ఒక్క బటన్ నొక్కు, 1,00,000 పక్క, క్విక్ మనీ, ఈజీ మనీ, 100% గ్యారంటీడ్ అని ప్రమోషన్ చేస్తారు. ఇవన్నీ చూసి మనోళ్ళు ఏముందో చూద్దామని పోయి బటన్ నొక్కుతారు, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటారు, ఇంకా అట్లనే అందులోనే ఇరుక్కుపోతారు, అందులోనే నాశనం అవుతారు. దానికి తోడు మనం ఆరాధించే సెలబ్రిటీస్, సినిమాల్లో వాళ్ళు వేసుకునే చెప్పులు, బట్టలు, హెయిర్ స్టైల్స్ వాళ్ళలాగా ఉండాలని కాపీ కొట్టి హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాంటిది ఆ సెలబ్రిటీసు, మనం ఫాలో అయ్యే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్సు పదే పదే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆడండి, డబ్బులు గెలుచుకోండి అంటే ఆడకుండా ఉంటామా? సరే ఇంతగా చెప్తున్నారు కదా, 100 పెట్టి చూద్దాం, వస్తే పోతే పోయినాయి అనుకుంటాం. 100 పెడతాం, 1000 వస్తాయి, తర్వాత 1000 పోతాయి. ఆ పోయిన 1000 కోసం అప్పు చేసి లక్షలు పెడతాం, మొత్తం పోతాయి. తర్వాత ఏమవుతుంది? యాప్ రన్ చేసేటోడు బాగానే ఉంటాడు, ప్రమోట్ చేసేటోడు కూడా బాగానే ఉంటాడు, మధ్యలో మన లైఫ్ ఆగమవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా ఇంత జరుగుతామంటే ఇంకా గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ రోజు రోజుకి రెచ్చిపోతున్నాయి, వీటిని ఎలాగైనా ఆపాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. పబ్లిక్ గేమింగ్ యాక్ట్, తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ప్రకారం యాప్ రన్ చేసే వాళ్ళని, ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ని, టీవీ యాక్టర్స్ని, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ని, మీడియేటర్స్, హవాలా రన్ చేస్తున్న గ్రూప్స్ని, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి మీద కన్నేసింది. అందులో భాగంగా ఒక 25 మంది పేర్లు బయట పెట్టారు. అందులో మనకు తెలిసిన టీవీలో కనిపించే విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, ఫేమస్ యూట్యూబర్స్ అయిన బయ్య సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ, తేజ, ఇంకా మన హీరోస్ అయిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ఇంకా చాలామందే ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే 25 మంది అని అనుకున్నాం కదా, ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే పోతూనే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ప్రమోట్ చేశారు మనకు తెలిసి. సైబర్ క్రైమ్ యూనిట్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, FIU ఇండియా, వీళ్ళు ఏం చేస్తారంటే సస్పెక్టెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే దాన్ని ట్రేస్ చేస్తారు. ఈ ఏజెన్సీస్ అన్నీ కలిసి కొంతమంది మీద FIR ఫైల్ చేసారు, కొంతమందిని ఎంక్వైరీ చేసారు, కొంతమందికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసారు. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు దుబాయ్ ఇంకా వేరే దేశాలకి వారిపోయారు. మరి దొరకరనుకున్నారో పట్టుకోలేననుకున్నారో తెలియదు. ఇప్పుడైతే ఇక్కడ లేరని న్యూస్. ఇంకా మన రానా, విజయ్ దేవరకొండ వీళ్ళ లీగల్ టీమ్స్తో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది మేము ఇట్లా ఎందుకు చేశామో చెప్పడానికి. రానా దగ్గుబాటి లీగల్ టీమ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2017లో బ్రాండ్ అంబాసిడర్గా చేసిన, అది కూడా స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ గవర్నమెంట్ ఆథోరైజ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్న యాప్స్కి మాత్రమే ప్రమోట్ చేసిన అని చెప్పారు. సేమ్ విజయ్ దేవరకొండ గారు కూడా ఆల్మోస్ట్ అదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. 2023, 2016లో వాళ్ళు ప్రమోట్ చేశారు. 2016లో ప్రమోట్ చేసిన ఒక యాప్ గురించి అది ఇల్లీగల్ అని తెలిసి దాని నుంచి ఎగ్జిట్ అయిపోయినని కూడా చెప్పారు. దాంతోపాటు ఫ్యాన్స్కి ఒక మెసేజ్ ఇచ్చారు, స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్ యాప్స్ అండ్ స్టే సేఫ్ అని. వీసీ సజ్జనార్ రోల్, present managing director of TSRTC, ex-commissioner of Cyberabad Police, played a crucial role in exposing and destroying online betting apps network. Cyber fraud, ఫైనాన్షియల్ క్రైమ్స్ చేస్తున్న ఇలాంటి ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద రెగ్యులేటరీస్ టైట్ చేశారు. డిజిటల్ గ్యాంబ్లింగ్ పైన కఠినమైన నియంత్రణ. ఆయన నేతృత్వంలో అనేక అక్రమ గ్యాంబ్లింగ్ నెట్వర్క్లను గుర్తించి నిరోధించారు. అంతేకాకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రెస్ కాన్ఫరెన్సెస్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశారు. లిటరల్గా ప్రజలను వార్న్ చేశారు, ఈ ఇల్లీగల్ డేంజరస్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు అని.
సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్తో కొలాబరేట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్న ఆపరేటర్స్ ఆర్థిక లావాదేవీలు ట్రేస్ చేయడంలో హెల్ప్ చేశారు. ఇప్పటి వరకు చాలా యాప్స్ని బ్యాన్ చేశారు. బ్యాన్ అయిన యాప్స్ మళ్ళీ తిరిగి రాకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారు. నా అన్వేషణ, ఇక్కడ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి కూడా మాట్లాడుకోవాలి. 5 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలు తిరుగుతూ తన వీడియోస్ ద్వారా లక్షల ఫాలోవర్ని సంపాదించిన అన్వేష్ బెట్టింగ్ యాప్స్ని ఎక్స్పోజ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యాప్స్ ఫారిన్లో ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతాయి, సీక్రెట్ హవాలా నెట్వర్క్స్ గురించి, నియంత్రలేని పేమెంట్స్ మెథడ్స్ గురించి, బెట్టింగ్ యాప్స్కి ప్రమోటర్స్కి డబ్బులు ఎట్లొస్తాయి ఎట్లా పోతాయి అని బయ్యసన్ని యాదవ్, హర్ష సాయి, లోకల్ బాయ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే యూట్యూబర్స్ని తన వీడియోస్లో ఎక్స్పోజ్ చేశాడు. జస్ట్ ఎక్స్పోజ్ కాదు, ఆల్మోస్ట్ ఒక యుద్ధమే చేసిండు వాళ్ళతోని. దీనికి రిలేటెడ్గానే వీసీ సజ్జనర్ గారితో కలిసి అవేర్నెస్ వీడియో ఒకటి చేశారు. అది చాలా వైరల్ అయింది. ఈ గ్యాంబ్లింగ్ యాప్స్పై ఫైట్ చేయడానికి రీజన్ కూడా ఫాలోవర్స్తో షేర్ చేసుకున్నాడు. తన తండ్రి బెట్టింగ్ యాప్స్ వలన నష్టపోయి తన ఫ్యామిలీ మొత్తం కష్టాల పాలైపోయిందని. ఇది ఒక 20 ఏళ్ల కింద ముచ్చట. అప్పట్లో అన్వేష్ వాళ్ళ నాన్న 20,000 తీసుకొని ఇంటికి పోతుంటే రోడ్డు మధ్యలో కాయరాజా కాయ అని కనిపించింది. ఇప్పుడు మనకి ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎట్లనో అప్పట్లో కాయరాజా కాయ లాంటివి కొన్ని నడిచేది. సరే అని చెప్పేసి పోయి 100 పెట్టిండు. 1000 వచ్చినాయి కదా అని చెప్పేసి అట్లనే ఆడిండు. ఆ వచ్చిన 1000 కూడా పోయినాయి. ఈ 1000 సంపాదించుకోవడానికి ఆయన దగ్గర ఉన్న 20,000 కూడా మొత్తం పెట్టిండు. అని పోయినాయి. ఏమైంది? లాస్. ఈ సిచ్యువేషన్ వలన తన ఫ్యామిలీ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావని చెప్పిండు. ఆ 20,000 ఆ బెట్టింగ్ యాప్లో అప్పుడు పోకపోయి ఉంటే ఈ రోజుకు ఒక 50-60 లక్షలు ఉండేది. మేము మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటోళ్ళమని చెప్పిండు. అందుకనే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చూస్తే నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చి ఇట్లాంటి జీవితం ఇంకెవరికి రావద్దని చెప్పేసి నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పిండు. గవర్నమెంట్ ఇన్ని చేస్తున్నా కూడా ఈ యాప్స్ ఎట్లా రన్ అవుతున్నాయి? తెలంగాణ స్టేట్ ఇంకా ఇండియాలో కొన్ని స్టేట్స్లో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసినా కూడా కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేసి ఆపరేట్ చేస్తున్నారు. మాల్టా, కోస్టారికా, జార్జియా ఇలాంటి కొన్ని చిన్న కంట్రీస్లో గ్యాంబ్లింగ్ యాప్స్ మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ లేకపోవడం వలన అక్కడ రిజిస్టర్ చేసుకొని ప్రపంచం నలుమూలల దందా నడిపిస్తారు వీళ్ళు. ఏదైనా ఒక యాప్ని బ్లాక్ చేస్తే జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీగా ఒక కొత్త డొమైన్ క్రియేట్ చేసి ఈ యాప్స్ రన్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్లో ఈ యాప్ని బ్యాన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ రన్ చేసేటోడు, బెట్టింగ్ ఆడేటోడు ఇద్దరు VPN యూజ్ చేసి వేరే స్టేటు లేకపోతే వేరే కంట్రీలో ఉన్నట్టు ఫేక్ ఐడీస్తో పని కానిచ్చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆపరేటరు ప్రమోటర్కి మధ్యలో కోట్లలో ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది అని. అన్రెగ్యులేటెడ్ పేమెంట్ సిస్టమ్స్, అన్అఫీషియల్ UPI ఐడీస్, థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్, క్రిప్టో కరెన్సీని కూడా యూజ్ చేస్తున్నారు. ఈ కోట్లలో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని FIU ఇండియా ఒకటి ఉంది. సో వాళ్ళకు దొరకకుండా ఉండడానికి హవాలా ద్వారా వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ హవాలా అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు. ఒక 10 రూపాయల నోటు సగం ముక్క నీకు సగం ముక్క వానికి. ఈ ముక్క తీసుకుపోయి ఆడిస్తే ఆడ డబ్బులు వస్తాయి, ఆ ముక్క తీసుకొచ్చి ఈడ ఇస్తే ఈడ డబ్బులు వస్తాయి. దీనివలన ఎవ్వరు కనిపెట్టలేరు. అసలు బ్యాంకులో ట్రాన్సాక్షనే జరగదు, మొత్తం లిక్విడ్ క్యాష్లో ఉంటుంది. అవన్నీ కాదు, ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యాప్స్ ఉన్నాయని జనాలకు తెలియకపోయినా కూడా మనం ఫాలో అవుతున్న సో కాల్డ్ సెలబ్రిటీసు మనకు పదే గుర్తు చేస్తూ ఉంటారు, ఆడండి, గెలవండి, కోటీశ్వరులు అవ్వండి అని. వై కాంట్ గవర్నమెంట్ కంప్లీట్లీ బ్యాన్ దీస్ యాప్స్? బెట్టింగ్ యాప్స్ అంటే పర్మిషన్ ఇవ్వరని చెప్పేసి గ్యాంబ్లింగ్ యాప్స్ అని కాకుండా స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ అని కవర్ చేసి వీళ్ళు ఫస్ట్ అయితే యాప్ అప్రూవల్ తీసుకుంటారు. ఇంకా కొన్ని యాప్స్ ఇంటర్నేషనల్ సర్వర్స్లో రిజిస్టర్ కావడం వలన మన ఆఫీసర్స్కి బ్యాన్ చేసే రైట్స్ కంప్లీట్గా లేవు. కష్టపడి బ్యాన్ చేసినా కూడా కొత్త నేమ్తో రీబ్రాండ్ చేసి మళ్ళీ మార్కెట్లోకి వదులుతున్నారు. డిజిటల్ వార్ అగైనెస్ట్ ఇండియన్ యూత్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ స్కామ్స్ని బయోవార్తో కంపేర్ చేస్తున్నారు. బయోవార్ అంటే మీకు తెలిసే ఉంటుంది. 7th సెన్స్ మూవీలో ఈ బయోవార్ని చాలా క్లియర్గా చూపించారు. చైనా నుంచి ఒక వైరస్ని తీసుకొని మన ఇండియాకి వస్తాడు. ఫస్ట్ కుక్కకి ఇంజెక్ట్ చేస్తాడు. ఆ కుక్క పోయి ఒకరిని కరుస్తుంది. వాని వల్ల ఇంకొకరికి కరోనా వైరస్ స్ప్రెడ్ అయినట్టు మొత్తం దేశంలో అందరికీ స్ప్రెడ్ అవుతుంది. మొత్తం గవర్నమెంట్ మొత్తం అతలకుతలం అయిపోతుంది. మన దగ్గర యాంటీడోట్ కనిపెట్టడానికి టైం ఉండదు, కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది. అప్పటికల్లా ఎకానమీ మొత్తం కుప్పకూలిపోతుంది. ఈ టైంలో నేనున్నా అని చెప్పేసి చైనా నుంచి ఒకటి వచ్చి నేను హెల్ప్ చేస్తాను, నా దగ్గర యాంటీడోట్ ఉంది అంటాడు. కాకపోతే కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ ఎట్లుంటాయంటే మనం మొత్తం నాశనం అయిపోయేటట్టే ఉంటాయి. దీన్ని బయోవార్ అంటారు. మరి దీన్ని బయోవార్ని ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ స్కామ్స్తో ఎట్లా కంపేర్ చేసిన అంటే, ఇప్పుడు ఒక యంగ్స్టరు ఈ బెట్టింగ్ యాప్స్ వలన డబ్బులు కోల్పోయాడు, అప్పులు చేసిండు, అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా ఒక్కరితోనైతే ఏం కాదు, మొత్తం దేశంలో ఉన్న మెజారిటీ యూత్ మొత్తం ఇట్లనే అయితే మనం ఏమంటాం? యువత దేశానికి వెన్నెముక అంటాం. మరి ఆ వెన్నెముకనే విరిగిపోతే ఎట్లా?
కష్టం కదా. యంగ్స్టర్స్ లేని దేశం ప్రపంచ దేశాలతో ఎట్లా పోటీ పడుతుంది? పడలేదు. అదే చైనా లాంటి దేశాలకు కావాలి. అలాంటి దేశాలే ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ చేసి మన కంట్రీ మీద వదులుతున్నారని టాక్. అవును, ఇలా జరిగే ఛాన్స్ ఉంది అన్నట్టు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మన వరంగల్ జిల్లాలో ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ త్వరగా డబ్బులు సంపాదించాలని ఈ బెట్టింగ్ యాప్స్ మొదలుపెట్టి పీకల్లోతు అప్పులోకి కూరుకుపోయి ఎవరిని అడగలేక పేరెంట్స్కి చెప్పలేక లాస్ట్కి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. హైదరాబాద్లో, నిజాంపేటలో ఇట్లా చాలా కేసెస్ అయినాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి, మనకు తెలిసినవి కొన్నే. సరే, ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే వేకప్ కాల్ ఫర్ ఆల్. మన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు చేసే ప్రమోషన్స్లో మరింత బాధ్యత చూపించాలి. ఒక్క ప్రమోషన్ చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇంకా ఫైనల్గా నువ్వు, నేను, మనమంతా ఈజీగా వచ్చే పైసల మీద ఆశ పెట్టుకోవద్దు. ఇది ఒక్కటి చేస్తే ఏ లొల్లు ఉండదు. ఇక్కడ దాకా వీడియో చూసిరంటే వీడియోలో కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ ఫస్ట్ వీడియో, ఈ వీడియో కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టాన్ని గుర్తిస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Thank you.